హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి, ఈ రోజు మనం పుట్టగొడుగులతో బిర్యానీ చేస్తున్నామంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం బిర్యానీ చేసినా, వెజిటేబుల్ రైస్ చేసినా మనము పెరుగు పచ్చడి చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈ రోజు పెరుగు పచ్చడి కాకుండా డిఫరెంట్ గా వంకాయతో తొక్కు చేస్తున్నానండి. ఆ బిర్యానీకి కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇలా హైప్ చేయడం వల్ల మీలాంటి బిజీ పీపుల్ చాలా మందికి ఈ వీడియో అందుతుందండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. మన పుట్టగొడుగుల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవన్నీ మన బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు 1 ప్యాకెట్, అలాగే బిర్యానీ స్పైసెస్ అండి 2 ఇంచుల చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు, 2 స్టార్ పువ్వు, జాపత్రి 1, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాజీరా, కొద్దిగా షాజీరా, కల్పాసి కొద్దిగా, దీన్నే రాతి పువ్వు అని అంటారండి. అలాగే 1/2 కప్పు పెరుగు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర అండి, 2 ఈక్వల్గా తీసుకోవాలండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 11 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, మీరు చూసి తీసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లము, 1 పెద్ద తెల్లగడ్డ, ఇక్కడ తొక్క తీయలేదండి, అలానే వేస్తున్నాను. మీడియం సైజ్ ఎర్రగడ్డలు 4, 2 చిన్న టమాటాలు. ఇక్కడ మనం బాస్మతి బియ్యం తీసుకున్నామండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందరే కడిగి నానబెట్టేశానండి. ఇది ఎంత నానితే అంత బాగుంటుంది కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ ముందరే కడిగి నానబెట్టేసినాను. ఇంకా ఒక 10 నిమిషాలు అవుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మనం కోసుకునేకి, తిరుగుబాటు పెట్టేకి అవుతుంది కదా, అంతసేపు నానితే 3/4 గంట అవుతుందండి. బియ్యం ఎంత నానితే అంత బాగుంటుంది. ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం వేసానండి. దానికి కాను ఇక్కడ నేను 250 గ్రాములు పుట్టగొడుగులు తీసుకున్నానండి. క్వాంటిటీతో చేసినామంటే 4 హ్యాపీగా తినచ్చండి. ముందుగా వీటిని అంతా మిక్సీ పట్టేద్దామండి. ఏది వేయించాల్సిన పని లేదు, అలానే కడిగేసి మిక్సీ పట్టేద్దాము. ఫస్ట్ నీళ్ళలో వేసేద్దాం. అన్నీ వేయించే పని లేదండి, ఇది అలానే మిక్సీ పట్టేయచ్చు. అల్లం ముక్క పెద్దదిగా ఉందండి, దీన్ని కొద్దిగా కట్ చేసి వేద్దాము. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా కడిగేద్దాం. ఇంకోటి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలువ పెట్టుకునేది వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం పుదీనా, పచ్చిమిర్చి రుబ్బుతాం కదా, ఇందులోనే కొద్దిగా అల్లము, కొద్దిగా తెల్లగడ్డ వేసినామంటే మిక్సీ పెట్టేసి ఫ్రెష్గా అయిపోతుందండి. కాబట్టి ఇలా ఫ్రెష్గా చేసుకోండి, బాగుంటుంది. టైం లేదాక మాకు పొద్దున్న అనేవాళ్ళు నైట్ చేసి ఇలా మిక్సీ పట్టి పెట్టేసినంటే పొద్దున్న లేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ వేసి చేసి పెట్టాలండి. అలా చేసుకుంటే పొద్దున్న లేస్తేనే తిరుగుబాటు పెట్టుకోవచ్చండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ఇలా ఉన్న ఎర్రగడ్డ, టమోటాని ఇలా కోసుకుందాం. మనం ఎర్రగడ్డ పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మష్రూమ్ బిర్యానీకి. ముందుగా కుక్కర్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకుందాం. అలాగే నూనె. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగాలండి. వేగిన తర్వాత టమాటా వేస్తాము. చూడండి, ఎర్రగడ్డలు ఇలా వేగిన తర్వాత మనము టమాటాలు వేసుకోవాలండి. ఎర్రగడ్డలు బాగా వేగితేనే అండి బిర్యానీ టేస్ట్ వచ్చేది. రుచికి సరిపోయినంత కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు. టమాటా వేసిన కొంతసేపటికే మనము రుబ్బి పెట్టుకోండి మసాలా వేసేయాలండి. ఎందుకంటే దాన్ని వేయించి రుబ్బలేదు కదా, అలానే పచ్చిగా రుబ్బినాం కాబట్టి అది వేస్తే టమాటాను మగ్గుతుంది, అలాగే ఆ మసాలా కూడా బాగా వేగుతుందండి, పచ్చి వాసన పోతుంది. చూడండి, టమాటాలు కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనం ఆ పేస్ట్ వేసుకునేద్దాము. మనం రుబ్బుకోండే పేస్ట్ అంతా వేసేస్తున్నానండి, ఎందుకంటే నేను కారం సరిపడినంతే వేసాను కాబట్టి. ఇప్పుడు బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఈ మసాలా వేసాం కదండి, సిమ్ములో పెట్టుకొని మనము ఇది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఇది పచ్చి వాసన పోవాలి కదండి. కాబట్టి మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటున్నాము. అది వేగే లోపల మనము మష్రూమ్ కట్ చేసుకుందాం. మష్రూమ్ నేను 4 సార్లు కడిగినానండి. 4 సార్లు కడిగేసి 5వ సారి నీళ్ళు పోసి పెట్టినాను. ఎందుకంటే
మన్ను ఉంటుందండి ఈ సైడ్లో, కాబట్టి బాగా అలుచుకోవాలి. మష్రూమ్ కూడా ఫ్రెష్గా ఉండదే తెచ్చుకోవాలండి. ముందు రోజు తెచ్చి పెట్టేసి కూడా వాళ్ళు సేల్ చేయాలని పెట్టింటారండి, అలాంటివి తీసుకోవద్దండి. ఇక్కడ నల్లగా ఉంటుందండి మష్రూమ్ అనేది, ఇట్లా తెల్లగా ఉండే మష్రూమ్ తీసుకోండి, అది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దాం. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దండి, ఇలా రెండుగా వేసుకోండి. ఎందుకంటే ఇది వేగే లోపల చిన్న చిన్న ముక్కలు అయిపోతుందండి, కాబట్టి కొంచెం పెద్దగా వేసుకుంటే కనిపిస్తుంది. ఇలానే అన్నీ కట్ చేసుకుంటామండి. ఒకటి చిన్నదిగా ఉంది, దాన్ని కూడా రెండుగా వేసుకుందాము. మీకు మష్రూమ్ ఇంకా ఎక్కువ వేసుకుంటే నచ్చుతుంది అంటే మీరు ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మష్రూమ్తో కబాబ్ కానీ చేసుకోవచ్చండి, అది చేసి చూపిస్తాను. అలాగే మష్రూమ్ ఫ్రై, మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందండి. నేను అన్నీ చేసి మీకు చూపిస్తానండి. అది కట్ చేసేటప్పుడు దీన్ని మర్చిపోకూడదండి, దీన్ని కూడా కలుపుకోవాలి. ఇది మాడిపోయిందంటే మనం చేసిన పని అంతా వృధా అయిపోతుందండి, కాబట్టి దీని మీద కూడా ధ్యాస పెట్టాలి. ఈ జనరేషన్ వాళ్ళకి పుట్టుగొడుగులు ఎక్కడ దొరుకుతాయి అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అంటారండి. కాకపోతే మా జనరేషన్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పొలాల్లో ఎక్కువ దొరికేదండి. అప్పుడు అమ్మ దాన్ని తీసుకొచ్చి మసాలా పెట్టి కర్రీ లాగా చేసేది, అలాగే టమాటా గొజ్జులో వేసేది. ఈ పుట్టుగొడుగులు వచ్చి వర్షాకాలంలో మన పొలాల్లో ఎక్కువ దొరుకుతాయండి. అది కూడా వర్షాకాలమే, ఎందుకంటే ఉరుములు వస్తుంది కదండి, ఆ ఉరుముల సౌండ్కి ఈ పుట్టుగొడుగులు అనేది మొలుస్తాయండి. మా ఊర్లో అయితే ఉరుములకే వస్తుంది అంటారండి పుట్టుగొడుగులు. మీ ఊర్లో ఎలా చెప్తారో మీరు కామెంట్ చేయండి. మామైతే పుట్టుగొడుగులు ఉరుములకి రాదు, వానకే వస్తుంది అంటారు. మా ఊర్లో అందరూ చెప్పేది ఉరుములకి వానకి రెండింటికి వస్తుందండి. మీరు దేనికి వస్తుందని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదండి, దానికి ఈ గ్లాస్తో మెజర్మెంట్ నీళ్ళు తీసుకుంటున్నామండి. 2 గ్లాసులు బియ్యానికి వచ్చి 3 గ్లాసులు నీళ్ళండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ అండి. ఎందుకంటే బియ్యం బాగా నానిందండి. బాస్మతి రైస్కి వచ్చి నీళ్ళు తక్కువ పెడితేనే అన్నం బాగా పలపలా అని ఉంటుందండి, కాబట్టి 1.5 గ్లాసు. 1 2 3 ఇలా మసాలా వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు పెరుగు వేసాం కదండి, కొంచెం వేగినాక మనం మష్రూమ్ వేసుకుందాము. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నామండి. అదే మన నార్మల్ సోనా మసూర బియ్యము ఇంట్లో వండుకునేదైతే మీరు ఇదేలాగా బియ్యము 3/4 గంట నానబెట్టినట్లయితే 1 గ్లాసుకి 1.25 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. లేదక్క మేము నానబెట్టలేదు అప్పుడే చేసేస్తున్నామంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పెట్టినారంటే సరిపోతుందండి. మనం ఏ రైస్ బాత్ చేసినా కానీ 1 అరగంట 3/4 గంట బియ్యం నానబెట్టుకుంటే అన్నం అనేది పలపలాని వస్తుందండి. అలానే మన లంచ్ బాక్స్ తీసుకుపోయినా కానీ ఒక మెతుక్కి ఇంకొక మెతుక్కు అతుక్కోకుండా ఉంటుందండి. అది ఎలా అంటే మీరు అన్నం బాక్స్కి వేసే ముందుగా ఒక బేషన్లో అన్నం ఆరబెట్టేసి వేసినట్లయితే బాగా ఒక మెతుక్కు ఒకటి అతుక్కోకుండా పలపలాని ఉంటుందండి. కాబట్టి ఇట్లా 1 అరగంట ముందు నానబెట్టుకోండి బియ్యం అనేది, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో మనము మష్రూమ్ వేసుకునేద్దాం. మష్రూమ్ వేసినాక చాలాసేపు వేయించాల్సిన పని లేదండి, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకాను వాటర్ వస్తుందండి. మష్రూమ్ బిర్యానీ చాలామంది చాలా కలర్లుగా చేస్తారండి, కాకపోతే నేను హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. చూడండి మసాలా మష్రూమ్ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మన నీళ్ళు కూడా బాగా ఉడుకుతాం చూడండి. ఈ నీళ్ళు అందులో పోసుకునేద్దాం. మనం బిర్యానీ చేసినా కానీ ఎక్కడ అడుగు కూడా అంటదండి. ఇప్పుడు ఇందులో కాంచి పెట్టుకున్న నీళ్ళు పోస్తున్నాను. ఇలా వేడి నీళ్ళు పోసేదాని వల్ల మన బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి ఎప్పుడే మీరు ఏ రైస్ బాత్ చేసుకున్నా ఇలా వేడి నీళ్ళే పోసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకోండి. ఇప్పుడు మనం బియ్యం కూడా వడగేసి పెట్టేసామండి, ఆ బియ్యం ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బియ్యం వేసినాక ఒకసారి కలుపుకుందాము. చూడండి ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి మనం ఇలా కలబెట్టుకొని మూత పెట్టేస్తామండి. ఇప్పుడు ఇది ఒక విజిల్ వస్తే స్టవ్ ఆపేద్దాము. దానికి కాంబినేషన్గా చాలా మంది రైతానే చేస్తారండి, కాకపోతే నేను ఈరోజు స్పెషల్గా వంకాయ తొక్కు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1/4 కేజీ వంకాయలు, చిన్న చెక్క 1, 3 లవంగాలు, 1 యాలక్కి, కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపండి, మీడియం సైజు 1 తెల్లగడ్డ, కొద్దిగా అల్లము, 1 టమోటా, 1 ఎర్రగడ్డ, కరివేపాకు తిరుగుబాతకి, 1/4 కప్పు తెల్ల నువ్వులు, 1/4 కప్పు పల్లీలు, దీంతో టేస్ట్ కొద్దిగా బెల్లం, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేశాను. ముందుగా వీటిని అన్నిటిని కడిగి మనం మిక్సీ పట్టుకుందామండి. అలానే మీరు 3 కేజీలు 4 కేజీలు ఇట్లా వంకాయ తొక్కు చేసేటుంటే అన్ని సపరేట్ గా మిక్సీ పట్టుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ చేస్తున్నది 1/4 కేజీనే కదా, కాబట్టి అలానే 3 కలిపి మిక్సీ పడుతున్నాను.
చూడండి ఒక విజిల్ వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాము. ముందుగా అల్లము వెల్లుల్లి వేసేసానండి. ఇప్పుడు టమాటో కూడా కట్ చేసి వేద్దాము. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తాము, ఎందుకంటే ఎలాగో మిక్సీ పడతాం కదా కాబట్టి. ఎర్రగడ్డ పొడి పొడిగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ముందుగా కడాయి పెట్టుకునేద్దాం. కడాయి వేడెక్కే లోపల మనము వంకాయలు కట్ చేసుకుందాం. ఈ వంకాయని మీరు నూనె వంకాయ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను తొక్కు చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నాను. బిర్యానీ కంటే ముక్కలు బాగా దొరికితే కలుపుకొని తినే బాగుంటుంది కదండి, కాబట్టి అలా చేస్తున్నాను. చూడండి ఇలా కోసేసి ఇలా మూడుగా వేసానండి ఒక దెబ్బని. దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. ఈ సైజులో ఉంటే బాగుంటుందండి తొక్కుకి, కాబట్టి ఈ సైజులో వేస్తున్నాను. మీకు పొడవుగా కావాలన్నా పొడవుగా వేసుకోవచ్చును, అలాగే నూనె వంకాయకి ఎలా వేస్తామో అలానూ వేసుకోవచ్చండి. కాకపోతే బిర్యానీకి ఇలాంటికి ఇలా కట్ చేసుకుంటూనే బాగుంటుంది. వంకాయలు కూడా ఇలా గింజలు లేని తీసుకోవాలండి, అప్పుడు బాగా మగ్గుతుందండి వంకాయ అనేది. ముందుగా పల్లీలు వేయించుకునేద్దాం ఇదే కడాయిలోనే. పల్లీలు కొద్దిగా వేగినాక నువ్వులు వేసుకుందాం ఇందులోనే. పల్లీలు ఈ మాత్రం వేగినప్పుడు నువ్వులు వేసుకునేద్దాం. నువ్వులు వేసినాక కలుపుతూనే ఉండాలండి, ఇది చిటాపటాని మాడిపోతుంది. చూడండి నువ్వులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలోనే నూనె వేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదండి చెక్క లవంగాలు, ఇవి వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వేగాలండి. ఇది వేగే లోపల మనం మిక్సీ పట్టుకునేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఈ మసాలా వేసేద్దాం. ఈ మసాలా కొంచెంసేపు వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత కల్లుప్పు, ఉప్పు చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ బిర్యానీలో వేసిందాం కదా, కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా వేయించుకుందాము. ఇలా మూత పెట్టుకునే దానివల్ల వంకాయ అనేది బాగా మగ్గుతుందండి, అలానే వేగుతుంది. మంట కూడా ఎక్కువలో పెట్టుకోకూడదండి, తక్కువలో పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి వంకాయ కూడా బాగా మగ్గుతూ ఉంది. కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా అండి. ఇంకొంతసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి. దీనికి కారం వేసుకుందాము. ఈ స్పూన్తో 1/2 స్పూన్ వేస్తున్నానండి కారం. ఇప్పుడు ఇందులో మన చింతపండు గొజ్జు కలిపి పెట్టుకున్నాము, ఇది పోసేద్దాం. అలాగే ఇంకొద్దిగా నీళ్ళు వేద్దాం. ఇది చాలా పలసగా ఉండకూడదండి, గొజ్జులాగా ఉండాలి. మన మష్రూమ్ బిర్యానీలోకి కలుపుకొని తినేకి కరెక్ట్గా మెజర్మెంట్లో ఉండాలండి, కాబట్టి గట్టిగానే పెట్టుకోవాలండి. చూడండి ఈ మాత్రం నీళ్ళు పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది ఉడికేదానికి మళ్ళీ మనం పల్లీలు పౌడర్ వేస్తాం కదండి, అప్పుడు థిక్నెస్గా ఉంటుంది. కాబట్టి ఈ మెజర్మెంట్లో పెట్టుకున్నామంటే మనం ఉడికే గుందిరికి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. వంకాయ అనేది మగ్గుతుంది బాగా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి బిన్నె మగ్గుతుందండి. ఇప్పుడు ఆ లోపల మనము ఈ పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, దీన్ని పౌడర్ చేసుకునేద్దాం. చూడండి ఈ మాత్రం పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది లాస్ట్లో వేయాలండి. ఇప్పుడు మన కూర చూద్దాము.
చూడండి కూర అనేది బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో బెల్లం అనేది వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చూద్దామండి. వంకాయ కూడా బాగా మెత్తగా మగ్గిందండి. ఈ స్టేజ్లో మనం ఈ పౌడర్ వేసుకుంటున్నాము. పౌడర్ వేసాం కదండి, 1 నిమిషం పాటు ఉడకపెట్టుకుందాము. చూడండి మన పౌడర్ వేసేయాలకి కర్రీ అనేది గట్టిగా అయిపోయింది. అంతే అండి, మన వంకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంచక్క బిర్యానీ వేసుకొని అందులో ఈ తొక్కు పెట్టుకొని తినేదే అండి. మన తొక్కు చేసే లోపల కుక్కర్ ప్రెజర్ కూడా పోయిందండి. ఇప్పుడు మూత తీద్దాము. చూడండి అన్నం ఎంత బాగా ఉందో. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కదండి. ఈ మసాలాలు పైన ఉంది కదా, చాలా మందికి ఈ మసాలాలు ఉంటే నచ్చదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పైన వచ్చినప్పుడు తీసేయాలండి. మనం అన్నం తినేటప్పుడు అవేవి దొరకవండి. చూడండి నేను అలానే తీసేస్తున్నాను. అలాగే చిన్న చిన్న లవంగాలు కూడా పైకి తేలుకుంటాయండి. అవి కూడా తీసేసినామంటే పిల్లలు ఏది తీసే పని ఉండదండి. మనం లంచ్ బాక్స్ కట్టేసామంటే పిల్లలు అలానే తినేకి ఇష్టపడతారు. ఇప్పుడు మనము నెమ్మదిగా కలుపుకుందామండి. మష్రూమ్ కూడా చూడండి పైనే ఉంది, ఎక్కడ అడుగు కానీ అంటలేదండి. ఒక పక్కన ఇంకా తీసుకోవాలండి. ఇప్పుడు లంచ్ బాక్స్ వేసుకునేద్దాము. బిర్యానీ కాంబినేషన్గా వంకాయ తొక్కు వేసుకుందాము. అంతే అండి, మన లంచ్ బాక్స్ ఈజీగా అయిపోయింది. చూసారు కదండి, మీరు ఇలానే చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్లోనే చేసినారంటే మన ఇంట్లో ఎలా అయితే వచ్చిందో అక్కడ మీ ఇంట్లోనే అలానే వస్తుందండి. ఈజీగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని తినచ్చండి. అలాగే లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళొచ్చండి. పొద్దున్నే టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం లంచ్కి అయిపోతుందండి. కాబట్టి ఇలా ఈజీగా చేసుకోండి మీరు కూడా. ఇలా మష్రూమ్ బిర్యానీ లాగానే వెజిటేబుల్ రైస్ ఉందండి, అది లంచ్ బాక్స్కి ఈజీగా తీసుకువెళ్ళొచ్చండి. ఆ వీడియోలోకి వెళ్ళి అదీను చూడండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.